గుర్తులేదు, చెప్పినట్టు అనిపిస్తుంది కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు. చాలు. దేవుడు ప్రస్తుత దినాల్లో గమనిస్తున్నట్లయితే దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా మనము సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలంటే మనం దేనితో కూడా బాగా అటాచ్ అయి ఉండొద్దు. అర్థమైందా? అటాచ్ అయితే ఏమైతే తెలుసా, మనం ముందుకు పోలేం. అందుకనే కొరింథీ పత్రికలు అనుకుంటా పౌలు ఏమంటాడు, పెళ్ళి అయినవాడు పెళ్ళి కానట్టును అనేటువంటి సందర్భంలో మాట్లాడతాడు అనమాట. అంటే మనకి ఏమున్నా ఏమి లేనట్టుగా ఏదైనా వదులుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. దేనితోనూ ఎవరితోనూ నేను లేకపోతే నేను ఉండలేను అనేటువంటి స్థితి ఉండొద్దు. దేవుడు లేకపోతే మనం ఉండలేం, అంతే. అర్థమవుతుందా? అయితే ఈ రోజుల్లో మనం ఎక్కువగా గమనిస్తున్న విషయం ఏంటంటే, లోకమంతా కూడా, ప్రజలందరూ కూడా ధనం వెనుక బాగా పరిగెత్తా ఉన్నారు. దేని వెనకాల? ధనం వెనకాల. అవునా? అందుకని దేవుడు ఈరోజు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మీరు కూర్చుకుంటున్నారు కానీ అది ఎక్కడ కూర్చుకుంటున్నారు? భూమి మీద కూర్చుకుంటున్నారు. అసలు ఎక్కడ కూర్చుకోవడం అంటే తెలుసా? జమ చేసుకోవడం అంటాం కదా. ఎక్కడ కూర్చుకోవాలి? ఎక్కడ? అసలు ఎక్కడ కూర్చుకోవాలి మనం? పరలోకంలో. కానీ మనం ఎక్కడ కూర్చుకుంటున్నాం? నా ఒప్పుకున్నారు కదా, సంతోషం. దేవుడు ఏమంటుందంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఏది వద్దంటే మనం అది చేస్తాం, మన స్వభావం అది కదా. పండు తినొద్దంటే తిన్నాడు, అంతే కదా. ఏది వద్దంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాం. దాని పర్యవసానము అనుభవించవలసి వస్తుంది. కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఈ లోకంలో మనకి ధనం అవసరమే, కానీ ధనమును సంపాదించడానికే, ధనాన్ని కూర్చుకోవడానికే మనం ఇక్కడ లేం. ఎందుకనంటే ఇహలోక ధనము, ఇహలోకంగా మీరు కూర్చుకున్నది అంతా కూడా ఏం చేయాలి? ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది కదా. ఇక్కడే ఉండడం సాధ్యమా? ఎప్పటికి నేను ఇక్కడనే ఉంటా భూమి మీద అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరు కూడా ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే, లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అయితే మనము కూర్చుకోవడంలో తప్పులేదు, కానీ ఎక్కడ కూర్చుకోవాలి అనేది మనము పొరపాటు చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ బాగా అకౌంట్లు తీస్తున్నారు. అకౌంట్స్లు ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన కదా, మనకు కనీసం ఎన్ని అకౌంట్లు ఉండాలి? 2 ఉండాలి. ఒకటి ఎస్బీఐలో, ఒకటి ఆంధ్ర బ్యాంక్లో. అంతేనా? అంతేనా? 2 అని కరెక్టే చెప్పారు, కానీ ఎక్కడ ఉండాలి? ఒకటి ఇక్కడ ఉండాలి, ఒకటి అక్కడ ఉండాలి. ఇక్కడే 2-3 పెట్టుకుంటారు, కానీ అక్కడ కనీసం అకౌంట్ కూడా ఓపెన్ చేస్తలేరు. ఉందా అక్కడ అకౌంట్ లేకపోతే ఎక్కడ జమ చేసుకుంటారు? పైసలు బాగున్నాయి అనుకోండి, ఏం చేస్తారు? తీసుకుపోయి ఎక్కడ వేస్తారు? బ్యాంకులో వేస్తారు. బ్యాంకులో వేయాలంటే అక్కడ ఏముండాలి? అకౌంట్ ఉండాలి. ఉందా అక్కడ అకౌంట్? అక్కడ అకౌంట్ ఉండమంటే ఏంటి తెలుసా? రక్షణ పొందడం. అర్థమైంది? ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటావో అక్కడ నీది స్టార్ట్ అవుతుంది అనమాట. రక్షణ లేకపోతే నీకు అక్కడ అకౌంట్ లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఏం అడగడు దేవుడు. ఒకటి అడుగుతాడు, నీకు రక్షణ ఉందా?
రక్షణ ఉంది అని అంటే ఖచ్చితంగా నీకు అక్కడ ఏముంది? అకౌంట్ ఉంది. అకౌంట్లో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి, లేదా సమకూర్చుకోవాలి, డిపాజిట్ చేయాలి. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు అందరికి అకౌంట్ ఉందనుకుంటున్నా, నేను అనుకునే చెప్తున్నా. మరి ఉందా? కాన్ఫిడెన్స్ అని చెప్తలేరు మీరు. అందరికి ఉందా? ఉంటేనే చెప్తా, లేకపోతే ఆపేస్తా. ఉందా? రైట్. ఉంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ ధనాన్ని మనము కూర్చుకోవాలి. అక్కడ ఎలాగో మనం ఇక్కడ నుండి కూర్చుకోవాలనేది మనము దేవుని వాక్యం నుండి చూద్దాం. ఓకేనా? మనం ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో ధనం. అదే కదా దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇక్కడ కూర్చుకోకండి, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిస్తారు కదా. ఇక్కడ మీరు ధనం ఏ రూపంలో అయినా సరే, అవునా, ఏ రూపంలో అయినా సరే ఏమవుతుంది? అది పాడైపోయే అవకాశం ఉంటుంది, లేదా దొంగలైనా దొంగతనం చేసే అవకాశము ఉంటుంది. అయితే మీరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. దేవుడు ఏమంటున్నాడు? మీరు పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి. అక్కడ మీ అకౌంట్లో ఏమవ్వాలి? ప్రతిదినము ఇంక్రీజ్ అనేది ఉండాలి. డిపాజిట్ ఏమవ్వాలి? పెరుగుతూ ఉండాలి. అక్కడ చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. దొంగలు ఆడదకపోలేరులేండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉంటుంది. నీ ధనం అక్కడుంటే నీ హృదయం ఎక్కడుంటుంది? అక్కడ. ఇప్పుడు మీ హృదయం ఎక్కడుంది? ఎస్బీఐలో ఉంది. అంతే. నీ ధనం ఎక్కడుందో ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగినా అనుకోండి, మీ అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయని చెప్పి, మీరు ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతారా? చెప్పలేరు. నేనేం భయపడకండి. కానీ ఎట్లా చెప్తారంటే ఒక 6 ఒక 60 అని చెప్తారు. ఎగ్జాక్ట్గా చెప్పలేరు. మీరు పైన ఎంత ఉంది రూపాయలతో సహా చెప్తారా? ఎవరు చెప్పలేరు. కానీ దేవుడు రూపాయితో సహా చెప్తాడు. హల్లెలూయా. దేవుని కొరకు మనం చేసేటువంటి ప్రతి క్రియ ద్వారా, లేదా దేవుని అకౌంట్లో మనం వేసేటువంటి ప్రతిది కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రతి ఒక్కటి దేవుడు లెక్క పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఈరోజు ఏం నిర్ణయం తీసుకోవాలంటే, దేవా, నేను ఇక్కడ ధనం కూర్చుకోవడం కాదు, నేను అక్కడ ధనం కూర్చుకోవాలి. నా మనస్సు అక్కడ ఉండాలి, ఇక్కడ కాదు. అర్థమవుతుంది. ఏ విధంగా మనము ధనం కూర్చుకోవచ్చు అని అంటే, బైబిల్ గ్రంథంలో నుండే కొన్ని విషయాలు నేను చెప్తాను. రిఫరెన్స్ లేకపోయినా ఏం ఫీల్ కాకండి, బైబిల్లో నుండే నేను మీకు చెప్తున్నాను. మొట్టమొదటిది, ఎప్పుడైతే దేవుని వాక్యంలో ఏముందంటే, మనము బీదలకి సహాయం చేసినప్పుడు మనం ఎవరికి సహాయం చేస్తున్నట్టు? దేవునికి సహాయం చేస్తున్నాం. మనం ఎప్పుడైతే బీదలకి మనం ఏదైనా చేస్తున్నామో, ఇప్పుడు మీరు ఒక ఉపమానం మీకు గుర్తుంది కావచ్చు. నేను దప్పికొన్నప్పుడు మీరు నాకు దాహం నాకు ఇవ్వలేదు. ఎక్కడుంది అది? ఒకసారి చూసి చెప్పండి. చూడండి, వెతకండి. ఎక్కడుంటుంది? కొత్త నిబంధన, పాత నిబంధన? వెరీ గుడ్. ఏ సువార్తలో ఉంటుంది? లూకా సువార్తలో కూడా ఉంటుందా? వెతుకుతలేరు? వెతుకుతుండ్రా? పాత నిబంధనలు వెతికారు, కొత్త నిబంధన. సరే, మధ్యాహ్నం అయ్యేటట్టుంది. కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుండి చూడండి. 34 చదవండి. 34 కూడా చదవండి, పర్వాలేదు. 25వ అధ్యాయం 34 వచ్చి. చూడండి, చాలు, సరిపోతుంది. కాబట్టి
ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడనంటే 40వ వచనంలో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అని అంటాడు అనమాట. మిక్కిలి అల్పులైన ఈ అంటే మొట్టమొదటిది మనం పరలోకంలో ధనం కూర్చుకోవాలి. మనకు ధనం అంటే ధనమే కాదు, రివార్డ్స్ ఏదైనా కానీ మనం చేసినటువంటి కార్యానికి ప్రతిఫలం అనుకోండి, ఓకేనా? ఆ ప్రతిఫలం మీరు అల్పులైనటువంటి ఈ నా సహోదరులు అనంటే, ఎప్పుడైతే అవసరతలో ఉండేటువంటి వారికి, నిజంగా యథార్థంగా అవసరతలో ఉండేటువంటి వారికి మనము సహాయం చేస్తామో అప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? అక్కడ పరలోకంలో మనము ధనము కూర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలనంటే, ఎవరైతే ఏమంటారు జెన్యూన్గా, కొంతమంది మధ్య చాలా నటిస్తూ ఉన్నారు కదా, నిజంగా వాళ్ళు బీదవారు ఉండరు కానీ బీదవాళ్ళలాగా నటిస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర బాగా ఉంటాయి పైసలు. అటువంటి వారి కాదు, నిజమైనటువంటి కష్టంలో, నిజమైనటువంటి ఇరుకులో, ఇబ్బందిలో ఉండేటువంటి వారికి మనం ఎప్పుడైతే మనం సహాయం చేస్తామో, వారి ఎడల మనం ఎప్పుడైతే దాతృత్వాన్ని మనం చూపిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనము చేసినటువంటి ఆ క్రియను బట్టి అక్కడ పరలోకంలో మనకు దేవుడు ఏం చేస్తాడు? ధనమును దేవుడు కూర్చుతాడనమాట. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మీరు ఎంతమంది అల్పులకి మీరు సహాయం చేస్తున్నారు? ఇరుకుల్లో ఇబ్బందులు ఉండేటువంటి వారికి ఎంతమందికి మీరు సహాయం చేస్తున్నారు? మీకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఆల్రెడీ నా పరిస్థితి చక్కగా లేదని అంటారు. మీకంటే కూడా దయనీయమైన స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? మీరు 3 పూటలు తింటున్నారు, కొంతమంది 1 పూట తింటున్నారు. ఈరోజు తింటే మళ్ళీ రేపే వారికి భోజనం లేదు. మనం మధ్యాహ్నం తిన్నాక రాత్రి గురించి ఆలోచిస్తాం. వారు తిన్నారంటే ఇంకా మళ్ళీ ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ డేనే వారికి భోజనం. ఎంతోమంది అలాంటి వారు ఉన్నారు. వారికి మనం ఏం చేయాలి? సహాయము చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా క్రీస్తు ప్రేమను మనం చూపిస్తామో అప్పుడు పరలోకంలో మీకు ధనము కూర్చబడుతుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ విధంగా దేవుని ప్రేమను వారికి చూపించడం ద్వారా దేవుడు ఎవరో వారికి తెలుస్తుంది. దేవుడు వారి పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా? దేవుడిలాగా అంటారు కదా. వారు మనలో ఎవరిని చూస్తున్నారట? దేవుడిని చూస్తున్నారు. నిజంగా దేవుడు ప్రత్యక్షంగా రాడు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మన ద్వారానే తన ప్రేమను, తన స్వభావాన్ని, తన సుగుణాన్ని ఏం చేస్తున్నాడు? ప్రజలకి చూపిస్తున్నాడు. మనం చూపేటువంటి ప్రేమ దేవుని ప్రేమ, మనం చూపించేటువంటి ఒక దయాగుణం అది దేవునిది అనేటువంటి విషయము ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు వారు కేవలం మేలు పొందుకోవడమే కాదు, వారు ప్రభులోనికి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నిజంగా దేవుడు ప్రతి కార్యము ద్వారా తాను మహిమపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మీ సత్క్రియలను చూసి ఎవరు మహిమపరచబడాలట? మీ తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి. కాబట్టి మనం పరలోకంలో ధనము కూర్చుకోవాలంటే ఏం చేయాలి? అవసరతలో ఉండేటువంటి వారు, నిజంగా యథార్థంగా కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉండేటువంటి వారికి మనము సహాయము చేయాలి. సహాయం చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండాలిగా. మన దగ్గర ఉండాలంటే మనము దేవుల్లో వర్ధిల్లాలి. మనం అడగాలి, దేవా నన్ను దీవించు. ఎందుకు నన్ను దీవించానంటే నేను ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి దీవించు అని మనము అడగాలి. అంతేగాని నన్ను దీవించు, నేను బాగా రిచ్ అయిపోవాలి, నేను చాలా గ్రేట్ అయిపోవాలి, అది కాదు. మనం దేవుని ఏదైనా అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చూస్తాడో తెలుసా? దాని వెనకాలని హృదయాన్ని చూస్తాడు, నీ ఉద్దేశాన్ని చూస్తాడు. నువ్వు ఏదైనా అడుగుతున్నావు అంటే అసలు ఎందుకు అడుగుతున్నావు? అర్థమవుతుందా? మనం కొన్ని ఎట్లా అడుగుతాం తెలుసా? స్వార్థపూరితమైనటువంటి కొన్ని అడుగుతాం. దేవుడు అందుకే యాకోబు పత్రికలు అంటాడు కదా, మీరు కొన్ని ఎలా అడుగుతున్నారట? దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు, అందుకే మీకు ఏమీ దొరకడం లేదు అని అంటారు. మీరు అడుగుతూ ఉన్నప్పుడు మీ ఉద్దేశాన్ని దేవుడు పరిశీలిస్తారు. మీరు ఎటువంటి ఉద్దేశంతో అడుగుతూ ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం దేవా నన్ను దీవించని అడుగుతున్నప్పుడు మన ఉద్దేశం ఏమై ఉండాలంటే, నన్ను దీవిస్తే నేను అనేకులకు దీవెనకరంగా ఉండడానికి అవకాశం ఉంది ప్రభువా అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మనము అక్కరలో, అవసరతలో ఉండేటువంటి వారికి మనం సహాయము చేయొచ్చు. నేను ఇంకో మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. మన దగ్గర ఉండేది ప్రతిది కూడా దేవుంది. మన దగ్గర ఉన్న ప్రతిది ఎవరిది? దేవుంది. కాబట్టి దాని నిర్లక్ష్యంగా మన ఇష్టంతో నేను ఎవరికంటే వారికి నేను ఇది చేస్తా అంటే కూడా దేవుడు ఇష్టపడడు, లెక్క అప్పగించవలసి వస్తుంది. ఓకేనా? తర్వాత రెండోది, మనం ఏ విధంగా దేవుని రాజ్యంలో లేదా పరలోకంలో ధనం కూర్చుకోగలమంటే, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులని దేవుని మహిమ కొరకు వాడడం ద్వారా. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చినటువంటి తలాంతులని దేవుని మహిమ కొరకు వాడడం ద్వారా. ఇక్కడ కూడా దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఉపమానం మీరు చెప్పాలి. ఏంటిదా ఉపమానం? తలాంతులు కదా. ఒకరికేమో
ఒకరికేమో 5, 5, 10, 1. సరే, మీకు గుర్తుంది కదా. అయితే ఆ తలాంతుల ద్వారా వారు ఏం చేయాలట? ఆ ఉపమానంలో దేవుడు ఏం చేస్తాడంటే ఏం ఎక్స్పెక్ట్ అంటే యజమాని ఏం చెప్తాడు? నీకు ఇచ్చిన దాంతో నువ్వు వ్యాపారం చేసి దాన్ని ఏం చేసినావు? వృద్ధి చేసినావు కదా. ఒక ఆయన ఏం చేసినాడు? ఆ తలాంతు తీసుకుపోయి పాతేసాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? నువ్వు కూడా అక్కడే ఉండాల్సింది, అసలు అనవసరం వచ్చింది కదా. దేవుడు మనకు తలాంతులు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ప్రభువు మహిమ కొరకు వాడాలి. వాడుతున్నారా? వాడుతున్నారా? మీకు బై బర్త్ కొన్ని టాలెంట్స్ ఉంటాయి, పుట్టుకతో వచ్చేటి. కొన్ని జీన్స్ని బట్టి కూడా వస్తాయి, అంటే మన ఫాదర్స్లో ఉండేటువంటి వాటిని బట్టి కూడా కొన్ని వస్తాయి. అయితే ఆత్మవరాలు రక్షణ పొందిన తర్వాత దేవుడు ఇస్తాడు. రక్షణ పొందిన తర్వాత దేవుడు కొన్ని కృపావరాలు లేదా ఆత్మవరాలను దేవుడు ఇస్తాడు. వాటిని మీరు ఏం చేయాలి? ఆయన మహిమ కొరకు మీరు వాడాలి. ఎప్పుడైతే మీరు ఆ తలాంతులతో దేవుని మహిమపరుస్తారో, ఆ తలాంతులని దేవుని మహిమ కొరకు వాడతారో, అప్పుడు పరలోకంలో మీకు ధనము కూర్చోబడుతుంది. అంటే మీ పనికి జీతం అక్కడ. ఇప్పుడు దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల ద్వారా మీరు ఏం చేస్తున్నారు? ఏమైనా చేస్తుందా? అసలు తలాంతులు ఉన్నాయనే సంగతి తెలుసా? తెలియదా? నేను ఇంతకుముందు గుర్తుంది నాకు. నేను స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి నేను చెప్పిన. అప్పుడు మీరు పరిశీలన చేసుకోండి. దేవుడు మీకు ఏ తలాంతి ఇచ్చినాడో ఆ తలాంతుని మీరు ఏం చేయాలి? ప్రభు కొరకు వాడాలి. దేవుడు తలాంతులు ఎందుకు ఇచ్చినాడు? వాడడానికే కదా, దాచిపెట్టుకోవడానికి కాదు కదా. అవునా? దేవుడు కృపావరాలు ఎందుకు ఇచ్చినాడు? ఆయన మహిమ కొరకు వాడడానికి. ఇతరుల కొరకే. మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చిందంటే అది ఇతరుల కొరకే. డిజెస్ దినకరన్ గారు ఎంతో మందికి ప్రార్థన చేస్తున్నారు, ఎంతో మందికి స్వస్థత అవుతుంది, కానీ ఆయన కూడా చాలా రోగాలు ఉండే తెలుసా. దేవుడు తన మహిమ కొరకు ఏం చేస్తున్నాడు? మనకి కృపావరాలని ఇస్తున్నాడు, లేదా తలాంతులని ఇస్తున్నాడు. ఆ తలాంతులని మనం ఏం చేయాలి? ఆయన మహిమ కొరకు. అంటే ఆయన మహిమ కొరకు అంటే మనకి కనిపిస్తున్నటువంటి వారు అవసరతలో ఉండే, మన అవసరత ఉంటుంది, మన తలాంతు అక్కడ అవసరం. ఉదాహరణకి మీకు స్వస్థత వరం ఉందనుకోండి, లేదా బుద్ధివాక్యం చెప్పే వరం ఉందనుకోండి, జ్ఞానవాక్యం ఉందనుకోండి. మన చుట్టూ ఉండేటువంటి వారి దగ్గరికి మనము ఆ వరాన్ని తీసుకొని పోయి ఏం చేయాలి? అక్కడ వాడాలి. మీకు స్వస్థత వరం ఉంటే, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మీరు వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకుంటారు. ఎందుకు? దేవుడు మీకు ఆ వరం ఇచ్చింది కాబట్టి. అందరికీ అన్ని వరాలు దేవుడు ఇవ్వడు. మీకు ఇచ్చినటువంటి వరములకు తగినటువంటి పరిచర్య కూడా దేవుడు మీకు ఇస్తాడు. కొంతమంది దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ పోయినా దయ్యాలు కనబడతాయి. అర్థమవుతుందా? అంటే విషయం చెప్తా ఉన్నాను. మీకు దేవుడు ఏ వరానైతే ఇచ్చినాడో, ఏ తలాంతులనైతే ఇచ్చినాడో, వాటిని మనం ఏం చేయాలి? ప్రభు కొరకు వాడాలి. మీరు వాడుతున్న కొలది అక్కడ దేవుడు ఏం చేస్తాడు? మీకు ధనము కూర్చోబడుతుంది. ఒకవేళ మీరు వాడతలేరు అనుకోండి, అక్కడ ఏముండదు, మీది జీరో అకౌంటే. అకౌంట్ ఉంటుంది కానీ ఏముంటుంది అందులో? జీరో అకౌంట్లు ఉంటున్నాయి కదా ఈ మధ్య, అట్లనే ఉంటుంది. అక్కడ ఏమి కూడా ఉండదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మీకు ఇచ్చినటువంటి తలాంతులని, మీకు ఇచ్చినటువంటి కృపావరాలని దేవుని కొరకు వాడుతున్నారా? సంఘంలో వాడుతున్నారా? అవసరతలో ఉండేటువంటి వారి కొరకు మీ కృపావరాలను మీరు వాడుతున్నారా? ఆలోచన చేయండి. చాలా సింపుల్ కదా. అంటే పరలోకంలో ధనం కూర్చుకోవడము అందరికీ సాధ్యమే, ప్రతి ఒక్కరికి సాధ్యం. దీని కొరకు మనం బాగా కష్టపడాల్సిన అవసరం లేదు. మన గురించి మనం కొంచెం అవగాహన కలిగి దేవునితో సావాసం కలిగి ఉంటే మనము అక్కడ మస్త్ అకౌంట్, మన బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి, ఏ విధంగా మనము దేవుని యొక్క రాజ్యంలో ధనము కూర్చుకుంటున్నాం. మనం ఎంత మట్టుకు దేవుడిచ్చినటువంటి తలాంతులని, దేవుడిచ్చినటువంటి కృపావరాలని వాడుతున్నాం. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మీరు వాడలేదు అనుకోండి, ఉన్నది కూడా అంతే కదా. ఆయన ఏం చేసిన? ఒక్క తలాంత ఆయన తీసుకుపోయి ఎవరికి ఇచ్చిండ్రు? 5 ఆయనకి ఇవ్వచ్చుగా. 10 ఆయన బాగా పనిచేస్తున్నాడు. బాగా పనిచేసే వారికి దేవుడు ఏం చేస్తాడు? ఇంకెక్కువ ఇస్తాడు.
మీరు కృపావరాలను మీరు జాగ్రత్తగా మీరు దేవుని కొరకు వాడితే, తలాంతులు మీరు దేవుని కొరకు విరివిగా వాడితే ఇంకెక్కువ తలాంతులు దేవుడు మీకు ఇస్తాడు. ఇంకెక్కువ పని దేవుడు మీకు అప్పగిస్తాడు. ఇంకెక్కువ భారం, ఇంకెక్కువ బాధ్యత దేవుడు మీకు అప్పగిస్తాడు. దాని అర్థం ఏంటిది? మీరు ఇంకెక్కువ పరలోకంలో ధనము కూర్చుకునే అవకాశము ఉంటుంది. మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత మత్తయి సువార్తలు ఈ మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. చూడండి, మూడోది, పరలోకంలో మీరు ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలట? ఏం చేయాలి? ఎప్పుడు? ఇది కొంచెం కష్టమే కదా, అవునా? స్టెఫెను హింసించబడ్డాడు క్రీస్తు నామమును బట్టి కదా. ఆయనని రాళ్లతోని కొట్టి చంపేస్తారు. రాళ్ళతోని కొట్టి చంపడం అంటే అది సింపుల్ కాదు. ఏదో ఒక రాయిని మీద పడితే అన్నట్టు కాదు. అది చచ్చిపోయేంత వరకు రాళ్ళతోని కొడతారు. ఆలోచన చేయండి, ఎంత భయంకరమైన మరణం. అటువంటి స్థితిలో కూడా ఆయన అది సహించిండు. ఆ యొక్క బాధలో, ఆ శ్రమలో కూడా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరిని క్షమించేసే అని చెప్తున్నాడు. ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటిది ఆ దర్శనం? దేవుడు నిలబడి ఆయనని ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఆధిక్యత కదా, అవునా? కాబట్టి మనము ఆయన నిమిత్తము మీరు శ్రమను అనుభవించినప్పుడు పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. మీరు దేవుని నామమును బట్టి మీరు దూషించబడితే, దేవుని నామాన్ని బట్టి మీరు హింసించబడితే, దేవుని నమ్మినారు కాబట్టి మీరు తృణీకరించబడితే పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. పరలోకంలో డెఫినెట్గా మీ ఫలం అధికమవుతుంది. మనం ఎప్పుడైతే శ్రమను, శోధనను వద్దని చెప్పి తప్పించుకొని మనం ప్రయత్నం చేస్తామో అక్కడ ఏమవుతుంది? అక్కడ ఏమీ యాడ్ కాదు. పౌలు పరలోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన పడినటువంటి శ్రమ. దేవుని కొరకు ఆయన ఎంత శ్రమ పడ్డాడో కదా. కొరింథీ పత్రికలో చెప్తాడు కదా, నేను ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా, నేను ఎంత కరువు అనుభవించిన, నాకు అన్ని అనుభవాలు ఉన్నాయి. లాస్ట్కి వచ్చేసరికి పౌలుని బాగా కొట్టి ఈయన చచ్చిపోయాడని చెప్పి తీసుకుపోయి శవం అనుకొని బయట పడేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా కానీ ఆయన క్రీస్తును ప్రకటించడం మానలేదు. ఆ శ్రమను ఆయన ఏం చేసినాడు? సహించినాడు. ఆయన సహించినాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా క్రీస్తు కొరకు మనం ఎప్పుడైతే శ్రమ అనుభవిస్తామో, దేవుని నమ్మినందుకు మనం మాటలు పడవలసి వస్తే, దేవుని నమ్మినందుకు మనం అవమానించబడవలసి వస్తే, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం, మీరు ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. అక్కడ పరలోకంలో మీ ధనము సమకూర్చబడాలంటే మీరు క్రీస్తు కొరకు ఏం చేయాలి? శ్రమని అనుభవిస్తుందా శ్రమ? చాలాసార్లు మనము శ్రమలు రావద్దని ప్రార్థన చేసేవారు కొంతమంది ఉంటే, శ్రమల నుండి తప్పించమని కొంతమంది ప్రార్థన చేసేవారు ఉంటారు. కానీ శ్రమను ఎదుర్కొనే శక్తినివ్వండి ప్రభువా అని ప్రార్థించేవారు చాలా కొద్ది మంది ఉంటారు. రావద్దనైనా చేస్తారు, వస్తే తప్పించమనైనా చేస్తారు, కానీ ఆ శ్రమను తట్టుకునే శక్తినివ్వండి ప్రభువా అని ప్రార్థించేవారు చాలా కొద్ది మంది. కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, లోకంలో మీకు ఏం కలుగుతుంది? లోకంలో మీకు సంతోషం అని దేవుడు ఎప్పుడు చెప్పలే. దేవుడు ఏం చెప్పిండు? లోకంలో మీకు శ్రమ వస్తుంది, ఆయనను మీరు ధైర్యముగా ఉండి నేను లోకాన్ని జయించినాను అన్నాడు. కానీ అంతేగాని శ్రమ వస్తుంది కాబట్టి మీరు తప్పించుకొని పారిపోండి అనలే. వస్తాయి ఖచ్చితంగా. మీరు దేవుని నమ్మినందుకే మీ మీద వివక్ష, మీరు క్రిస్టియన్ పేరు పెట్టుకున్నందుకే మిమ్మల్ని చూసే విధానం వేరుంటుంది కొన్నిసార్లు, తెలుసా?
వాటన్నిటి మనం ఏం చేయాలి? దేవుని కొరకు భరించాలి. అప్పుడు పరలోకంలో మనకి ధనము కూర్చోబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు శ్రమ పడడం అనేటువంటిది అది ఒక గొప్ప ఆధిక్యత, అది గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని మనం పోగొట్టుకో. అదొక ఆపర్చునిటీ, ఇన్వెస్ట్ చేసుకోవడానికి అదొక ఆపర్చునిటీ. అంతేగాని తప్పించుకొని పోవాలనేటువంటి ప్రయత్నము చేయదు. ఆ తర్వాత ఇంకోటి, మనం పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మనము లోక సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. లోక సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే మీరు మీకుండేటువంటి సమయం దేనికి ఎక్కువ కేటాయిస్తారు? లోక సంబంధమైన వాటిక, ఆత్మ సంబంధమైన వాటిక? దేనికి ఎక్కువ టైం దేంట్లో స్పెండ్ చేస్తారు మీరు? లోక సంబంధం. అందుకే ఆడ అకౌంట్ 0 ఉంటుంది. మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? పరసంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వాలి. పరసంబంధమైన వాటికి, దేవుని సంబంధమైన వాటికి, దేవునికి సంబంధించిన వారి కొరకు మీరేం చేయాలి? సమయాన్ని కేటాయించాలి. అప్పుడు కూడా మీ ఫలం పరలోకంలో అధికమవుతుంది. దేవుని బిడ్డల కొరకు సమయం కేటాయిస్తుందా? ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయిస్తుందా? ఇతరుల దుఃఖంలో పాలు పంచుకోవడానికి సమయం కేటాయిస్తుందా? మీరు ఆలోచన చేయండి. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారు? అటువంటి అవకాశాలు ఊరికే రావు. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని మనం సద్వినియోగము చేసుకోవాలి. మీరు నా తోటి సహోదరుడు ఇబ్బందిలో ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళి పరామర్శిస్తా, అక్కడ నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, కానీ దానికంటే ఇంపార్టెంట్ నాకు వీరు దేవుని బిడ్డలని చెప్పి మనం ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో పరలోకంలో మీ ధనము అధికమవుతుంది. స్పిరిచువల్ వెల్ బీయింగ్ కొరకు మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో, మీ తోటి సహోదరుని యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, వారి కొరకు మీరు ఎప్పుడైతే టైం ఇన్వెస్ట్ చేస్తారో పరలోకంలో మీకు ధనము కూర్చోబడుతుంది. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఏం చేస్తారో అది పరలోకంలో ఖచ్చితంగా కనబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరి పని పరీక్షించబడుతుంది. ఎట్లా పరీక్షించబడుతుంది? అగ్ని చేత పరీక్షించబడుతుంది. ఏవి కాలిపోతాయో ఏవి ఉంటాయో దేవునికి తెలుసు. అర్థమవుతుంది? మీరు నిజంగా జెన్యూన్గా యథార్థంగా చేసినట్లయితే, ప్రభు కొరకు ఏదైనా పని చేసినట్లయితే అది నిలబడుతుంది. ఒకవేళ మీరు వట్టిదే పైన పూత పూసినట్టు చేశారనుకోండి, అది గడ్డితో సమానం. గడ్డి ఏమవుతుంది? కాలిపోతుంది. అగ్నికి నిలబడదు అది. మనం యథార్థంగా మనస్ఫూర్తిగా చేసేటువంటి పనులు ప్రభు కోసమే అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పనులు నిలబడతాయి. కాబట్టి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆత్మీయ విషయాలక, లోక సంబంధమైన వాటిక? మీరు ఆలోచన చేయండి. మనం సింపుల్గా డెసిషన్ తీసేసుకుంటాం తెలుసు. మనము దేవుడు అంటే మనకు బాగా లైట్, క్యాజువల్గా తీసేసుకుంటాం. ప్రార్థనే కదా, వాక్యమే కదా, చర్చే కదా అని అనుకుంటాం. కానీ చాలా మీరు ఏడుస్తారు. నేను చెప్తున్నా, డెఫినెట్గా మీరు ఏడుస్తారు. మీరు చేసే ప్రతి పనికి మీరు ఏడుస్తారు. తర్వాత మీరు పోగొట్టుకున్నటువంటి అవకాశాలను గుర్తు చేసుకొని భయంకరంగా రోధిస్తారు. ఏం చేయలేదు. అందుకనే అవకాశం ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే, మనకు బలం ఉన్నప్పుడే, మనకు శక్తి ఉన్నప్పుడే మనం ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి. ప్రభు కొరకు ప్రయాసపడాలి. అవకాశాలు మళ్ళీ రావు. దేవుడు మనకు తలాంతులు ఇచ్చింది, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చింది, ఆధ్యాత్మిక స్థితినిచ్చింది. ఎందుకనంటే ఆయన మహిమ కొరకు, మనం పరలోకంలో ధనము కూర్చుకోవడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, నా ఆశ ఏంటంటే మీకు బాగా విస్తారమైన ధనం ఉండాలి పరలోకంలో. విస్తారమైన ధనం. ఇక్కడ మనం బీదవారమైనా పర్వాలేదు, అక్కడ మనం ధనికులంగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైతే? ఇక్కడ మనకి జాగ లేకపోయినా పర్వాలేదు, అక్కడ మనకి మ్యాన్షన్ ఉంటుంది. అర్థమైతే? అవునా? ఇక్కడ మనము ఎప్పుడు ఇది మనతో ఉండదు, అది ఎప్పుడు మనతో ఉంటుంది. పరలోకంలో ఉండేది ఎప్పుడు. ఇంకా దాని ఇటర్నల్ అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇక ముగింపు అనేది ఉండదు, ఎప్పటికీ మనదే. ఇప్పుడునే మన పిల్లలకు, వీళ్ళకి ఎలా ఎప్పుడు మనదే ఉంటుంది. అక్కడ ఎప్పుడు
దేవుడు మన పేరు మీద మన కోసం దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. అయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు పరలోకంలో ధనం కూర్చుకోండి, పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి ఎంతో జమ చేసుకొని పోయేటప్పుడు ఏమి తీసుకుపోకుండా వాటిని మనము అనుభవించము, ఆస్వాదించము. అవన్నీ కూడా క్షణకాలపు ఆనందాన్ని ఇస్తాయి. కానీ నిత్యత్వం గుర్తుపెట్టుకోండి, నిత్యత్వం. మనము పరసంబంధులం. ఎప్పుడు కూడా మన ఆలోచనలు పరసంబంధమైనవిగా ఉండాలి, భూ సంబంధమైనవిగా ఉండొద్దు. ఎందుకు తెలుసా? ఇది టెంపరీ, అది పర్మనెంట్. అర్థమైతే? ఇది టెంపరీ, అది పర్మనెంట్. కాబట్టి ఈ టెంపరీ కోసం ఎందుకు అంత ఆరాటం? వెళ్ళిపోయేదే కదా. నేను ఇంకొక మాట ఏం చెప్తాను తెలుసా? మీరు ఇక్కడ ఉండేది కొద్ది కాలమే, మనమందరం ఇక్కడ ఉండేది కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలో దేవుడు మనకి ఏం కావాలో అన్నీ దేవుడు చూసుకుంటాడు. మనం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది మనం చూడాలి. మన ద్వారా దేవుడు ఏం చేయాలి దాని మీద మన మనసు పెట్టాలి. అందుకే ఆ వాక్యం ఉంది కదా, మొదట ఏంటిది? మొదట నా రాజ్యం, నీతి కదా. ఆయన నీతి, ఆయన రాజ్యం మొదట, ఫస్ట్ ప్రయారిటీ. మీరు దానికి ఇవ్వండి, అన్నిటిని దేవుడు సెట్ చేస్తాడు మీ జీవితంలో. హల్లెలూయా. అన్నీ సెట్ చేస్తాడు. మనం అది చేస్తలేం కాబట్టి ఇవేవి సెట్ అవుతలేవు. అర్థమవుతాం? మొదట నీ రాజ్యం, నీ నీతి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఇవన్నీ ఆటోమేటిక్గా ఏమంటారు, కరెక్ట్ గాడిలో పడతాయి. అవి గాడిలో ఎందుకు పడతలేవంటే మనం ఇక్కడ గాడిలో పడతలేం కాబట్టి ఈరోజైనా దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం తీసుకుందాం. చాలు ఇప్పటి వరకు సంపాదించిన సంపాదన. ఇక్కడ బాగానే పెంచుకుంటున్నారు, సంతోషమే, కానీ ఇది ఎప్పుడు మనతో ఉండేది కాదు. అక్కడ ఏంటిది మన పరిస్థితి? ఆ అకౌంట్లో ఎంత మనకి కూర్చోబడుతుంది, అక్కడ ఎంత జమ అవుతుంది అని దాని గురించి ఆలోచన చేయండి. దయచేసి అక్కర్లు ఉండేటువంటి వారికి సహాయం చేయండి. మనం చేయగలిగినటువంటి సహాయం చేయాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులను, దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపావరాలను దేవుని మహిమ కొరకు వాడండి, విరివిగా వాడండి. వెనకంచె వేయొద్దు. ఎప్పుడైనా సరే అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనము ఏం చేయాలి? వినియోగించుకొని ప్రభు మహిమ కొరకు మనం వాడాలి. దేవుని కొరకు శ్రమ అనుభవించినప్పుడు సంతోషించండి, ఆనందించండి. బాధపడి ఏం ప్రభు నాకేనా కష్టాలంటే దేవుడు నిన్ను దీవించాలనే, దేవుడు నిన్ను హెచ్చించాలనే ఆ శ్రమ కదా. పౌలు అంత శ్రమ ఎవరు పడ్డారు చెప్పండి? యేసు ప్రభు తర్వాత పౌలు లాంటి శ్రమలు ఎవరు అనుభవించారు? అంత హెచ్చింపు ఆయనకు ఉంటుంది అక్కడ. దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, వాటిని మనము భరించాలి. పరసంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, అప్పుడు పరమందు మీకు ధనము కూర్చోబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా పరలోకంలో ధనవంతులుగా ఉండాలి, పరమందు మీరు ఎక్కువ ధనం కూర్చుకోవాలనేది దేవుని యొక్క సంకల్పం. ఆ క్రమంలోనే మనం ముందుకి వెళ్దాం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో.